ఇంకా బ్లడ్లో కొంతవరకు మాత్రమే వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్ట్నే యూరిన్ అంటాం. ఆ యూరిన్ మొత్తం ఈ కలెక్టింగ్ డక్ట్స్ నుండి కిడ్నీస్లో పిరమిడ్ షేప్లో కనిపించే ఈ భాగంలోకి చేరుకుంటాయి. ఈ పిరమిడ్స్ని రేనల్ పిరమిడ్స్ అంటాం. ఈ పిరమిడ్స్ అన్నీ కూడా యూరేటర్ ట్యూబ్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ ట్యూబ్స్ డైరెక్ట్గా ఈ యూరినరీ బ్లాడర్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో నెఫ్రాన్స్లో ఫిల్టర్ అయిన బ్లడ్ మొత్తం యూరిన్గా మారి ఆ యూరిన్ మొత్తం మీ బ్లాడర్లో వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నుండి ఒక సన్నని పైప్ ఉంటుంది, దాన్ని యురేత్రా అంటాం. అయితే బ్లాడర్కి యురేత్రాకి మధ్యలో 2 మజిల్స్ ఉంటాయి. దాంట్లో యురేత్రాకి బ్లాడర్కి మధ్యలో ఉన్న మజిల్ని ఇంటర్నల్ యురేత్రల్ స్పింక్టర్ అంటాం. అలాగే కొంచెం బయట ఉండే మజిల్ని ఎక్స్టర్నల్ యురేత్రల్ స్పింక్టర్ అంటాం. సో ఎప్పుడైతే బ్లాడర్ ఫుల్ అవుతుందో ఆ టైంలో బ్లాడర్ యొక్క వాల్స్ కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి. అవి ఎక్స్పాండ్ అవడంతో ఇంటర్నల్ మజిల్ ఓపెన్ అవుతుంది. దాంతో మన బ్రెయిన్కి సిగ్నల్స్ సెండ్ అవుతాయి, బ్లాడర్ ఫుల్గా ఉంది, టాయిలెట్కి వెళ్ళు అని. సో అంతవరకు యూరిన్ బయటకు పోకుండా ఈ ఎక్స్టర్నల్ మజిల్ యూరిన్ హోల్డ్ చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే యూరిన్కి వెళ్ళాలని డెసిషన్ తీసుకుంటామో ఆ టైంలో బ్రెయిన్ నుండి మళ్ళీ సిగ్నల్స్ ఈ మజిల్ వరకు వస్తాయి. ఆ సిగ్నల్స్ రావడంతో ఈ మజిల్ రిలాక్స్ అవుతుంది. అది రిలాక్స్ అయినప్పుడే యూరిన్ బయటకు వస్తుంది.